హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ ఒక స్పెషల్ చోలే మసాలా కర్రీ అంటూ చూద్దాం. ఆ చోలే ఓవర్ నైట్ నానబెట్టానండి. అబౌట్ 8 hours ఏమో నానబెట్టేసి ఉంచిన చోలే అది. చూసారా, అది చాలా మెత్తగా అయిపోయిందనమాట. అంటే 8 hours ఆల్రెడీ నానబెట్టి ఉంచడం వల్ల. అది నానబెట్టేటప్పుడు అందులో దాల్చిన చెక్క లేదా లవంగా ఏమైనా వేస్తే పచ్చి వాసన, ఒకలాంటి వాసన వస్తుంది కదా, అది రాకుండా ఉంటుందన్నమాట. సో 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేశాను. 2 బే లీవ్స్, అదే బిర్యానీ ఆకు. తర్వాత ఒక దాల్చిన చెక్క, ఒక 1-2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 2 or 3 పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టుగా. దీంట్లో నేను మస్టర్డ్ ఆయిల్ వాడానండి. తర్వాత దాన్ని ఏం చేశానంటే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేశాననమాట. అంటే మనం ఇది 1 pot స్టైల్ అనమాట ఇది. క్విక్‌గా అంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి ఏమైనా క్విక్‌గా చేయాలంటే, పిల్లలకి లంచ్‌లో క్విక్‌గా కట్టాలంటే కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చు. చాలా ఈజీయే, పెద్ద ప్రొసీజర్ ఏం లేదు. చాలా ఈజీయే. సింపుల్ వే అనమాట. దానిలోని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, తర్వాత దాల్చిన చెక్క, బే లీవ్స్, తర్వాత లవంగాలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేయాలంటే వేయచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం అంటే తగినన్ని నీళ్ళు అనమాట. అది ఉడకటానికి వీలుగా తగినన్ని నీళ్ళు వేసేసి ఒక 6-8 విజిల్స్ పెట్టాలండి. అంటే మనం ఓవర్ నైట్ నానబెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే మళ్ళీ అది కొంతమందికి 3 విజిల్స్‌కే అయిపోతుంది. కొంతమందికి 6 విజిల్స్ అలా పడుతుంది. నాకైతే 6-8 విజిల్స్ పట్టిందండి. సో చూడండి, ఎవరి వీలు బట్టి అలాగనమాట. సో నాకు ఒక 6-8 విజిల్స్ వరకు ఉంచాను నేను. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఒక 8 విజిల్స్ దాకా ఉంచాననమాట. 8 విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో మాత్రం నాకు కమెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. సో అది 8 విజిల్స్ తర్వాత కుక్కర్ పక్కన పెట్టాక ఒక కెటిల్ తీసుకుని దాంట్లోని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాననమాట. మరి ఎక్కువ కాదు, జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నేను ఒక 2 టీ స్పూన్స్, అంటే మనం చాయ్ స్పూన్స్ ఉంటాయి కదా, అలా 2 టీ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ వేసాననమాట. వేసి దాన్ని బాగా బాయిల్ చేశాను. అబౌట్ 10 మినిట్స్ దాకా ఏమో బాయిల్ చేశాను. బాగా బాయిల్ చేసి అంటే ఇంకిపోతుందా అని చూసుకోండి. జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వచ్చేలాగా అనమాట. ఒక 8-10 మినిట్స్ ఏమో బాగా బాయిల్ చేశాను దాన్ని. బాయిల్ చేసి ఫిల్టర్ చేసి పెట్టాననమాట. చాయ్ పత్తా అంతా ఏమీ రాకుండగా. అదంతా ఫిల్టర్ చేసిన తర్వాత ఆ ఫిల్టర్ చేసి ఉంచిన మన టీ పౌడర్ టీ డికాక్షన్ ఏదైతే ఉందో అది కొంచెం పక్కన పెట్టుకుని, ఈ కుక్కర్లో మనం ఆల్రెడీ కుక్కర్ పెట్టున్నాం కదా, ఈ చోలే, ఆనియన్, టొమాటో అవన్నీ, అందులోనే టమాటా తొక్క అంటే ఉడికిపోయిన తర్వాత తొక్కొస్తుంది కదా, ఆ తొక్కలంతా ఏరేసి తీసేసాననమాట. అంటే అది కొంచెం పంటికి తగులుతుందనేసి తీసేసాను. తీసేసి ఈ చాయ్ డికాక్షన్ అందులో వేసేసాననమాట. టీ డికాక్షన్ ఏదైతే ఉందో అది వేసేసి కొంచెం గరం మసాలా, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసేసి బాగా కలిపేసాను. కలిపేసి దాన్ని ఒక 10 మినిట్స్ ఏమో ఉంచాననమాట. బాగా కలిపేసి బాగా బాయిల్కి వచ్చేటట్టుగా అనమాట. ఒక 10 మినిట్స్ ఏమో ఉంచేసి, చూసారా అది ఎలా బాయిల్కి వచ్చిందో, అలా బాయిల్కి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసాను. బేకింగ్ సోడా ఎందుకు వేసాను అంటారా, అది ఈ చోలే ఏదైతే ఉందో అది కొంచెం మెత్తగా అవుతుంది. ప్లస్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట దానివల్ల. ట్రై చేసి చూడండి. కొంచెం బేకింగ్ సోడా వేసి దాన్ని బాగా కలిపేసాననమాట. బాగా కలిపేసి ఒక 4 మినిట్స్ అలా 3-4 మినిట్స్ అనమాట బాగా కలిపేసి పెట్టాను దాన్ని. కలిపేసిన తర్వాత దానిలో ఆమ్చూర్ పౌడర్, తర్వాత కొంచెం చోలే మసాలా, తర్వాత కసూరి మేతి. కసూరి మేతి వేసేటప్పుడు చేతిలో కొంచెం నలిపేసి వేయాలండి అది. అలా వేయడం వల్ల ఏంటంటే ఫ్రేగ్రెన్స్ బాగా పడుతుందనమాట దానికి. అందుకనేసి దాన్ని కొంచెం కసూరి మేతి అలా చేతిలో చిన్నగా క్రష్ చేసి అందులో వేసేసాననమాట. వేసేసి అది బాగా కలిపేసి ఒక 3-5 మినిట్స్ దాకా ఉంచాను. ఉంచేసి ఇలాంటి టైంలోనే మనకు స్పైసెస్ చూసుకోవాలన్నమాట. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అని. అవంతా చూసుకుని అంతా రెడీ అయిపోయింది, ఇంకా దానిలో ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు
ఒక 2 ఆర్ 3 స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది స్పెషల్ తడక అండి. మస్టర్డ్ ఆయిల్ తీసుకుని దానిలోని కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కాశ్మీరీ లాల్ మిర్చ్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం అంటే పోపు మాడకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. అలా కొంచెం వేపుకోవాలన్నమాట దాన్ని. కొంచెం అలా వేపుకొని అది పోపు బాగా వేగిన తర్వాత ఆ పోపు దీంట్లో వేసేసాననమాట. అంటే ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్న చోలేలో. మస్టర్డ్ ఆయిల్ వేయడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది దానికి. ఏమంటారు, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట దానికి. సో అది వేసేసి కలిపేసి ఉంచాను అనమాట. అంటే ఒక 2 minutes. అది వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టడానికి ఏం లేదు, జస్ట్ అదంతా బాగా దానికి పట్టడానికి అంతే. ఒక 2 minutes ఉంచేసి సర్వ్ చేసేసుకోవడం. అది ఇంకా చూసారా, చూడడానికి కూడా లుక్ అంత బాగా వచ్చిందో అది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఇదండి ఇవాల్టి మన స్పెషల్ చోలే. మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీ కామెంట్స్ నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. మా హస్బెండ్కి స్పెషలీ చాలా బాగా నచ్చింది. ఎనీవేస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.